హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను చెకోడీలు చేశానండి. బేకరీ స్టైల్లో చెకోడీలు చేశాను. ఎంత బాగున్నాయంటే అసలు అనవసరంగా ఇన్ని రోజులు అన్నన్ని డబ్బులు తగిలేసానురా దేవుడా అని ఏడుపు వచ్చేసిందండి. ఇక అంతేకాకుండా ఒకటి మీషో నుంచి బెడ్షీట్ ఆర్డర్ చేశాను, దివానా బెడ్షీట్. అది కూడా సూపర్ వచ్చింది. ఈరోజైతే నా డే సూపర్గా స్టార్ట్ అయిపోయింది. అదేంటో మొత్తం వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అంతా కూడా చేసేసుకొని టీ అయితే తాగుతున్నాను. ఈరోజు నా బంగారు కొండ లేడు, అదే మా బాబు మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి హాలిడేస్ కోసం అనేసి. ఇక మా వారేమో డ్యూటీకి వెళ్ళిపోయారు. మా పాప ఎట్లాగో హాస్టల్లోనే ఉంది కదా, ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా అనేసి ఇక నా కోసం అంటే ఇక బ్రేక్ఫాస్ట్ ఏమీ చేసుకోకుండా డైరెక్ట్ టీలో కొంచెం అటుకులు వేసుకొని తాగానండి. ఇక నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కొంచెం రైస్ పెట్టేసుకొని ఒక ఎగ్ అయితే ఫ్రై చేసుకున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి మైదా పిండిని ఇలా జల్లించుకుంటున్నానండి. మొన్న డీమార్ట్కి వెళ్ళొచ్చేటప్పుడు మైదా పిండి తీసుకొచ్చుకున్నా. ఇక నేను ఏ పిండిలైనా ఫస్ట్ జల్లించుకోవడం నాకు అలవాటు. మన ఆశీర్వాద్ గోధుమ పిండి తెచ్చుకున్నా సరే అండి, నేను ఫస్ట్ జల్లించుకొని చపాతీలైనా ఏదైనా చేసుకుంటా అన్నట్టు. ఇక తర్వాత మొత్తం ఇలా పిండినంతా కూడా జల్లించుకొని కొంచెం పిండి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. బయట పెడితే ఈ గోధుమ పిండి మరియు ఇంకా మైదా పిండి, మన బియ్యం పిండి ఇవి చాలా తొందరగా పురుగు వస్తాయి కదా, అందుకోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఎన్ని రోజులైనా మంచిగా పురుగు లేకుండా ఉంటుంది అనేసి ఇక ఫ్రిడ్జ్లో అయితే సగం పెట్టిన. ఇక సగం చెకోడీలు చేస్తున్నా. రేపు మా క్యూటమ్మ దగ్గరికి వెళ్తున్నా అన్నమాట. ఇక అందుకోసం అనేసి మా క్యూటమ్మ కోసం అనేసి చెకోడీలు తీసుకొని వెళ్దామనేసి కొన్ని చెకోడీలు అయితే చేస్తున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఏం లేదండి, మీరు ఎన్ని కప్పుల మైదా పిండి తీసుకుంటే అన్ని కప్పుల వాటర్ మరిగించుకొని అందులో అయితే నెయ్యి కానీ వెన్నను కానీ ఖచ్చితంగా వేసుకోండి. ఇవి కూడా లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం, మీరు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను నువ్వులు అయితే వేయలేదు. వాము ఇవన్నీ వేసుకొని మంచిగా పిండి ముద్దను కలుపుకొని ఇలా చెకోడీలాగా వేసేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది నేను షార్ట్గా పూర్తి రెసిపీ మొత్తం షార్ట్లో అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకే సూపర్గా నచ్చుతాయి. అసలు ఎంత బాగున్నాయంటే నోట్లో వేస్తే కరిగిపోతున్నాయండి. ఇక నుంచి నేను బేకరీలో అసలు చెకోడీలు కొనుక్కరావద్దని ఫిక్స్ అయిపోయినా అండి. ఇక తర్వాత చూసారా, వీడియో తీసిన తర్వాత నా కిచెన్ అంతా ఇలా చిందరవందరగా అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకొని గిన్నెలు వాష్ చేసుకునేసరికి నాకు ఒక ఆర్డర్ వచ్చేసింది. అది పార్సల్ వచ్చింది. మీషోలో నేను బెడ్షీట్ ఆర్డర్ చేశానండి. ఇక అదైతే రానే వచ్చేసింది. అసలు నాకేదైనా ఆర్డర్ చేయాలంటే భయం అండి. ఎందుకంటే ఏంటో అసలు నేను ఏది ఆర్డర్ చేసినా చక్కగా రాదు. అసలు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయిపోతూనే ఉంటా. కాకపోతే చూద్దాం, ఇక అది చూస్తేనేమో టెంప్ట్ అయిపోతా. కొన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాతనేమో డిసప్పాయింట్ అయిపోతా. ఇక ఎందుకు వచ్చిన బాధ అనుకున్నా కానీ ఈ దివానా బెడ్షీట్స్ నేను బయట అడిగితే అండి వాళ్ళు 1200, 1000, ఈ 1000 ఎబోనే ఉన్నాయి కానీ 1000 బిలో అయితే లేవండి. ఇక నాకు ఈ మీషోలో దివానా బెడ్షీట్స్ అని కొట్టేసరికి 360 రూపీస్కే వచ్చింది. అమ్మ 360 కాదు, సారీ 320 రూపీస్కే. 320 రూపీస్కే రావడం ఏందబ్బా, ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం. అది కాటన్ మెటీరియల్ ఏమో కాటన్ గ్లాసీ అట, అంటే ఫ్యాబ్రిక్ మెటీరియల్ నేమ్ వచ్చేసి కాటన్ గ్లాసీ మెటీరియల్ అంట. ఇక ఏందో చూద్దాంలే అనేసి ఒకటైతే ఆర్డర్ చేసిన. ఇక ఎంత సూపర్ ఉందంటే అసలు సూపర్గా ఉంది. నాకైతే మస్తు నచ్చిందండి. 8 పిల్లో కవర్స్ వచ్చినాయి. చూసారు కదా ఈ బెడ్షీట్ ఎంత సూపర్ ఉందో. నాకు లైట్ కలర్స్ అంటే మస్తు ఇష్టం. ఇక అందుకోసం అనేసి అసలు చూడగానే భలే నచ్చేసిందండి. మా వారికి వెంటనే కాల్ చేసి, బావా బెడ్షీట్ సూపర్ వచ్చింది బావా, మస్తుంది అని అంటే, సరేలే మరి ఇంకోటి ఆర్డర్ చేసుకో అని అన్నాడు. కానీ నాకు నచ్చింది, కానీ మళ్ళీ మా ఆయన ఏదో వంకలు పెడతాడులే, ఎందుకు వచ్చిన బాధ, ఆయన వచ్చినాక ఆయన చూసుకున్నాక కూడా నచ్చిందంటే ఇంకొకటి ఆర్డర్ చేయొచ్చు అనేసి ఇక ఆర్డర్ అయితే చేయలేదు. మా వారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ చేస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి 5 పిల్లోసే ఉన్నాయి కదా, ఇంకా 2 పిల్లో కవర్స్ ఎక్స్ట్రాగా మిగిలినాయి.
అసలు ఎంత బాగున్నాయంటే అండి, మీరు కూడా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. మన మీషోలో దివానా బెడ్‌షీట్స్ అని మీరు టైప్ చేస్తే వచ్చేస్తది. వచ్చిన తర్వాత ఇట్లా మీకు కలర్ నచ్చిన కలర్స్‌నైతే తీసుకోండి. చూసారా? నా హాల్‌కే లుక్ వచ్చేసిందండి. మళ్ళీ ఇందులో నా వెనకాల కాటన్స్ అది అవి ఉంటాయి కదండీ! కర్టన్స్ కూడా దీనికి మ్యాచ్ అయిపోయినాయి. సూపర్ అంటే సూపర్ నచ్చింది. క్వాలిటీ అయితే మరీ 1200, 1500 అంత క్వాలిటీ లేదు. కాకపోతే బాగున్నాయి. నాకైతే నచ్చినాయి. మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మీషో నుంచి ఆర్డర్ చేసుకోండి. చాలా సూపర్‌గా ఉన్నాయి. నా మొహం చూసి ఎంత వెలిగిపోతుందో అది చూసిన తర్వాత ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకుంటా అండి. ఇక ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నేను చెప్పాను కదా అండి, రెసిపీస్ ఏమన్నా కావాలంటే షార్ట్స్ చూడండి, వ్లాగింగ్ కావాలనుకుంటే లాంగ్ వీడియోస్ చూడండి. మీకు నా గురించి తెలుసుకోవాలి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం వ్లాగ్స్ ఖచ్చితంగా చూడండి. నేను అన్ని వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా డివోషనల్ వీడియోస్ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాను. అందులో అయితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మంచి క్లియర్గా క్లుప్తంగా తెలుస్తుందన్నమాట లాంగ్ వీడియోస్లో అయితే. ఇక షార్ట్లో అయితే 1 మినిట్లో ఏం చెప్తుంది, కొంచెం హడావిడి ఉంటుంది కదా, అందుకోసమే రెసిపీస్ పెడతాను. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.